నేను అనేక సార్లు ప్రస్తావించా. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఓ రకంగా రష్యా యుద్ధం చేస్తోంది. ఒక్క ఉక్రెయిన్తో కాదు, టోటల్ యూరప్ నాటో దేశాలతో అమెరికాతో యుద్ధం చేస్తున్నట్టు. అమెరికా ప్రత్యక్షంగా యుద్ధం చేయకుండా డబ్బు ఇస్తోంది, ఆయుధాలు ఇస్తోంది. అట్లాగే యూరోపియన్ దేశాల చేత ఆయుధాలు ఇప్పిస్తుంది. యూరోప్ దేశాలన్నీ కలిపి ఆయుధాలు ఇస్తున్నాయి, నాటో దేశాలన్నీ కలిపి ఆయుధాలు ఇస్తున్నాయి, ఆర్థిక సాయం చేస్తున్నాయి. అంటే దాదాపుగా అదొక 28, అదొక 30, దగ్గరగా 58 ప్లస్ అమెరికా 59. పోనీ అట్లీస్ట్ దాంట్లో కొన్ని దేశాలు సహకరించిన వాళ్ళని తీసేసిన 50 దేశాలు కలిసి యుద్ధం చేస్తున్నట్టు రష్యా మీదకి. వాళ్ళందరినీ తట్టుకుని నిలబడుతూ ఓ పక్కన ఆర్థికంగా, రెండో పక్కన ఆయుధపరంగా అన్నటువంటి. ట్రంప్ తాజాగా అదే చెప్పాడు. అమెరికా అనేది లేకపోతుంటే ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడో ముగిసిపోయేది, ఉక్రెయిన్ ఎప్పుడో ఓడిపోయేది, ఉక్రెయిన్ ఎప్పుడో రష్యా వశమయ్యేది. అమెరికా సహకారం, యూరప్ దేశాల సహకారంతోనే ఇంతకాలం పాటు యుద్ధం సాగింది అని చెప్పుకొచ్చాడు.